చిన్న పిల్లలు అంటే మీరు చెప్పే ఏజ్ ఏంటో చెప్పండి నాకంటే. 18 అవునా? పిల్లలు చాలా మంది యాక్చువల్లీ ఇప్పుడు ఉంటున్నారండి. 17, 18. మన కంట్రీలో చాలా మంది ఉంటున్నారు. ఓకే. అన్మ్యారీడ్ పిల్లలు కూడా చాలా అదే మంది అండి, సెక్షువల్లీ అవును. యాక్టివ్ ఉంటున్నారు. ఆ, సో సెక్షువల్లీ యాక్టివ్ ఉండొద్దు అని ఎవరు చెప్పలేరు. దాని బదులు ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకోవడం, యా. అంటే బీ కేర్ఫుల్, కాండమ్స్ వాడాలి. ఎండ్ ఆఫ్ ది డే సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకూడదు. ఓకే. బికాజ్ వాటి వల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఫస్ట్ ఇందాక మనం హెచ్ఎస్వి హెర్పెస్ సింప్లెక్స్ అనుకున్నాం. అవును. ఒక్కసారి వస్తే లైఫ్లో ఫ్లేర్స్ వస్తూనే ఉంటాయి అవును, రికరెంట్గా. అవును. 2 హెచ్ఐవి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండ్ అదొక పెద్ద సోషల్ ట్యాబు, అవుట్ క్యాస్ట్. అంతే కదా. ఎవరు తెలిస్తే అసలు సంఘ మీతో బహిష్కరణ ఫ్రెండ్షిప్ ఇంకా కూడా చేయరు. అస్సలు, ఇంకా అవును, మీరు చెప్పినట్టు. అవునండి, యా. థర్డ్, ఈ ఏదైతే ఇన్ఫెక్షన్స్ వచ్చున్నాయో సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్, ఇందులో క్లమీడియా, నిసీరియా అని 2 ఉన్నాయి. ఇవి ఎంత డేంజరస్ అంటే అవి పైకి స్ప్రెడ్ అయ్యి యూట్రస్ పైన ఉండే ట్యూబ్స్, ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటారు. అవి Okay. ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి నెల రిలీజ్ అయిన అండం, హస్బెండ్ రిలీజ్ చేసిన స్పర్మ్ 2 కలిసేది ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్లో. ఓకే. టుగెదర్ బేబీ వచ్చి మళ్ళీ మనకి గర్భసంచిలో కూర్చుంటుంది. ఓకే. ఈ వైరస్ పైకి వెళ్ళి ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. సైలెంట్గా డ్యామేజ్ చేసేస్తాయి. ఆ ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ ఉల్లిపొరంత చాలా పల్చగా, అంత సెన్సిటివ్గా ఉంటాయి. అవును. ఒకసారి ఎలా ఉల్లిపొర డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని మనం రిపేర్ చేయలేము. అవును. ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ కానీ డ్యామేజ్ అయిందంటే అవి బ్లాక్ అయిపోతాయి. ఓకే. వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం. మళ్ళీ పిల్లలు పుట్టలేదని మ్యారేజ్ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు తెలిసి అప్పుడు మళ్ళీ వాళ్ళ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సినంత సిచ్యువేషన్ రావచ్చు. ఓకే. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఆ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ బై మిస్టేక్ కూర్చుంటే అది బ్రేక్ అయ్యి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, బ్లీడ్ అయ్యి కాంప్లికేటెడ్ స్టేట్లో కూడా హాస్పిటల్కి రావచ్చు. బా. సో సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అప్పటికప్పుడు ట్రీట్మెంట్తో అయిపోద్దు. లాంగ్ రన్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు.